కళ్యాణ్ పనితనంలో 10వ ర్యాంకుకు పడిపోయారా? క్షేత్రస్థాయి అభివృద్ధి కోరే ఉప ముఖ్యమంత్రి ఎందుకు వెనుకబడిపోయారు? నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎందుకు పని చేయలేకపోతున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. గత కొద్ది రోజుల నుండి తీవ్రమైన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి రాలేనని 2 రోజుల ముందే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుండి ప్రకటన విడుదల చేశారు. నేడు జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో భవిష్యత్తులో నిర్వహించబోయే ప్రభుత్వ కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ర్యాంక్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానానికి పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి అంశంపై ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హైలైట్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. తిరుపతి లడ్డు వ్యవహారంలో కానీ, హోమ్ మినిస్టర్ అనితపై చేసిన వ్యాఖ్యల పరంగా కానీ, తిరుమల తొక్కిసలాట ఘటనలో టీటీడీ అధికారులను క్షమాపణలు చెప్పమని కోరడంలో కానీ, అక్రమ రేషన్ రవాణా సమయంలో సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయంలో కానీ, ఇలా ఒకటా రెండా ఎన్నో అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఒకానొక దశలో ఈయన దెబ్బకు లోకేష్ హైలైట్ అవ్వడం లేదని ఆయనకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే గత 10 రోజుల నుండి పవన్ కళ్యాణ్ అసలు కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీతో కనిపించే పవన్ కళ్యాణ్ ఈ మధ్య క్యాంప్ ఆఫీస్ కూడా రావడం లేదట. కారణం ఆయన తన కుటుంబాన్ని కలిసేందుకు స్విట్జర్లాండ్ కి వెళ్లడం వల్లే. వారం రోజుల పాటు ఆయన స్విట్జర్లాండ్ లో ఉండడం వల్ల ఎండింగ్ ఫైల్ ఎక్కువగా అయిపోయాయి. మొన్ననే ఇండియాకి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ సోకడంతో పెండింగ్ ఫైల్స్ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఇక దీంతో ఆయన 10వ స్థానంలోకి పడిపోయారు. ఇక మొదటి స్థానంలో మంత్రి ఎన్డి ఫరూక్ ఉండగా, 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, అలానే 4వ స్థానంలో నాదెండ్ల మనోహర్, ఇక 5వ స్థానంలో అయితే బాల వీరాంజనేయ స్వామి కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6వ స్థానంలో కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇక అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రకాష్ 7వ స్థానంలో ఉండగా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ 8వ స్థానంలోను, 9వ స్థానంలో అయితే ఇక బీసీ జనార్దన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక హోమ్ మినిస్టర్ అనిత అయితే టాప్ 20లో కూడా లేకపోవడం గమనార్హం.